అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తాం పార్ట్ 52. మన్మిత ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర దిగి అన్నీ తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంటుంది. తను వెళ్తున్న దారిలో జనాలు పెద్దగా ఉండరు. వాళ్ళ ఇంటి షార్ట్ కట్ అని అలా వెళ్తుంటుంది. అలా ఇంకొక 5 నిమిషాల్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది అనగా ఒక వ్యాన్ వచ్చి మొత్తం పొగొదిలి అది క్లియర్ అయ్యేలోపే మన్మితని వాళ్ళ కారులోకి లాగేస్తారు. మన్మితకి ఆ పొగకి ఏం జరుగుతుందో అర్థం కాదు. తను తేరుకునే లోపే తనకి క్లోరోఫామ్ పెట్టి తను ఓ చోటు తీసుకెళ్తారు. తన కళ్ళు తెరిచేసరికి తనకెదురుగా వేదుది పెద్ద ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. అంతే, మన్మితకి కోపం పీక్స్కి వెళ్తుంది. ఇదేమీ తెలియని వేదు తన రూమ్లోకి వచ్చేసరికి లోపల మన్మితని చైరుకి కట్టేసి కనిపించి కంగారుగా తన దగ్గరకు వెళ్ళి మన్మి నువ్వేంటి ఇక్కడ అని అడగగానే డోరు దడేల్మని వేసిన సౌండ్ వచ్చి వెనక తిరిగి చూస్తాడు. వేద్ మన్మిత దగ్గర నుండి డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేయాలని చూస్తే అది రాదు. వంశీ, రే కీర్తన్ డోర్ తీయండి అని అరుస్తుంటాడు వేదు. అలా ఎంతసేపు అరిచినా ఎవరు పలకరు. ఇంకేం చేయలేక వెనక్కి తిరగగానే తననే కోపంగా చూస్తున్న మన్మిత దగ్గరకు వెళ్ళి సారీ అని తన కట్లు విప్పగానే పాపం వేదు చెంపని మన్మిత చెయ్యి గట్టిగా ముద్దాడుతుంది. మన్మిత ఆవేశంగా ఛీ, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు మరీ ఇంత దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు అంటుంది. మన్వి, నాకేం తెలీదు, అసలు నువ్వేంటి ఇక్కడ అంటాడు వేద్. ఛీ నోర్మి, నిన్ను దూరం పెడుతున్నానని, నీకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని ఇలా బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మళ్ళీ యాక్టింగ్ ఒకటి అంటుంది కోపంగా. నేను నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి మన్వి అంటాడు వేద్ ఏమీ అర్థం కాక. ముందు డోర్ ఓపెన్ చేయి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అరుస్తుంది మన్వి గట్టిగా. నేను ట్రై చేశాను మన్వి, కానీ అది ఓపెన్ అవడం లేదు. ఎవరో బయట లాక్ చేశారు, ఉండు కనుక్కుంటా అని కీర్తన్కి కాల్ చేస్తాడు. కీర్తను, రే వేద్ నేను మూవీలో ఉన్నా, మళ్ళీ చేస్తాను రా అంటాడు. వేదు వంశీకి కాల్ చేస్తాడు. వంశీ లిఫ్ట్ చేసి రే బావా, ఇది మంచి టైం కాబట్టి నీ మనసులో ఏముంది, ఎంత ప్రేమ ఉంది మన్వితకి చెప్పేయి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని నవ్వుతూ బయటికి రండి. ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకో, ఈవినింగ్ 7కి వస్తా అని కాల్ పెట్టేస్తాడు. వేదు మన్విత వైపు చూస్తుంటే మన్విత కోపంగా చూస్తుంటుంది. నీకు మాటలతో కాదు చేతలతో చెప్పినా కూడా అర్థం కావటం లేదు. మంచివాడివి అనుకునే లోపే నా జీవితంతో ఆడుకుంటున్నావురా. అసలు ఏం అన్యాయం చేశానురా నీకు? అమ్మాయిగా పుట్టినందుకు ఇదేం కర్మరా మాకు? ప్రేమ ప్రేమ అంటూ ఇష్టం లేదని చెప్తున్నా మా వెంట పడి మమ్మల్ని ప్రతి క్షణం ఇబ్బంది పెడతారు. ఇలా చేసేటప్పుడు మీ కన్న తల్లిదండ్రులు గుర్తుకురారా? మీరు ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే అది మీకే కాదు మీ ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అవుతుందనే ఆలోచన రాదా? అసలు ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తారని ఏడుస్తూ ఉంటుంది. మన్వి ఏడుస్తుంటే చూడలేక తనకి దగ్గరగా వెళ్ళి మన్వి ప్లీజ్ ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను అస్సలు చూడలేనురా, గుండె పిండేసినట్లుందిరా అని తన కళ్ళు తొడవబోతే మన్విత ఒక్క అడుగు వెనక్కి వెళ్ళి దగ్గరకు రాకు, ముట్టుకుంటే చంపేస్తా, లేదా నన్ను నేనే తగలబెట్టుకుని చేస్తా అని గట్టిగా అరుస్తుంది. ప్లీజ్ మన్వి అలా మాట్లాడుకు, నిజంగా ఇదేం నాకు తెలీదు, వంశీ చేశాడు ఇదంతా అంటాడు వేద్ బాధగా. ఎందుకు తెలుస్తుంది? చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడేం తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నావు. నీ మాటలు నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు అంటుంది. మన్విత ఏడుస్తూ ఒక మూలను కూర్చుంటుంది. వేద్ తను అలా చూసి మళ్ళీ వంశీకి కాల్ చేస్తాడు. కానీ వంశీ కాల్ లిఫ్ట్ చేయడు. వేద్ అసహనంగా ఫోన్ విసిరి కొడతాడు. ఆ ఫోన్ వెళ్ళి మన్విత కాళ్ళ దగ్గర పడుతుంది. వేద్ తన కబోర్డు వెనుతూ ఉంటాడు, స్పేర్ కీస్ ఏమన్నా ఉన్నాయేమో తన రూమ్లో అని. మన్విత వేద్ ఫోన్ స్క్రీన్ మీద ఉన్న వాల్పేపర్ చూస్తుంది. అది చూసి వేద్ వైపు చూస్తుంది. వేద్కి మన్విత ఏడుస్తుంటే ఆ బాధ చూడలేక పిచ్చిలేస్తుంది. అందుకే రూమ్ మొత్తం చిందరవందర చేసి మరీ కీస్ కోసం వెతుకుతాడు. మన్వితకి వేదని చూడగానే గూడెంలో జరిగిన సంఘటన గుర్తుకొచ్చి ఎందుకు వేద్, నేనంటే ఎంత కోపం నీకు? నా మీద ఇంత ద్వేషం ఉందని అస్సలు అనుకోలేదు అంటుంది. వేద్ వెతుకుతున్న వాడల్లా ఆ మాటకు ఆగి తన గురించి మన్విత అలా అనుకుంటుంది అని ఆ బాధకి తనకే తెలియకుండా తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. వేద్ వెనక్కి తిరగకుండానే నీ విషయంలో నేను ఎప్పుడూ అలా ఉండను మన్వి, నీ మీద ఎప్పటికీ ప్రేమ మాత్రమే ఉంటుంది తప్ప ద్వేషం అనేది ఉండదు. అది నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు అని తనలో తనే బాధపడుతుంటాడు. వేద్ ఏం మాట్లాడకపోయేసరికి మన్వితకి ఇంకా బాధ ఎక్కువవుతుంది. గూడెంలో కావాలనే వేద్ అలా చేశాడు అనే అనిపిస్తుంది తనకి. కానీ ఇప్పుడు కూడా ఎందుకు ఇలా తనని తీసుకొచ్చాడనేది అర్థం కాక
తనకి కోపం, అసహనం, బాధ అన్నీ కలిసి వస్తూ ఉంటాయి. ఒక 10 నిమిషాలకి తన బుక్స్ ర్యాక్లో కీస్ దొరికేసరికి వెళ్ళి అది ట్రై చేస్తాడు. అది కరెక్ట్ కీ అవ్వడంతో డోర్ ఓపెన్ అవుతుంది. ఇదేమీ అబ్జర్వ్ చేసే ఇదిలో మన్విత ఉండదు. మన్వి, డోర్ ఓపెన్ అయ్యింది, పద వెళ్దాం అనగానే మన్విత తేరుకుని బయటకు వెళ్ళిపోతుంది. తన వెనకే వేద వస్తుంటే నేను వెళ్ళగలను అని చెప్పేసి బయటకు వెళ్తుంది. మన్విత బయటకు వెళ్ళగానే ఆ ఇంట్లో మేడ మీద ఉండే ఆంటీ, పక్కింటి ఆంటీ అందరూ తన్నే వింతగా చూస్తుంటారు. మన్వితకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా అక్కడ నిమిషం కూడా ఉండకుండా ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది. మన్విత గురించి లోపలే ఉన్న వేదు మన్విత మనసులో తన స్థానం గురించి, తానేమి అనుకుంటుందో తన గురించి అనేది అర్థమయ్యి చాలా బాధపడుతూ ఉంటాడు. మన్విత దారంతా ఏడుస్తూ ఉంటుంది. మనసులో ఎందుకు వేద్ ఇలా చేసావు? కల్పన నీ గురించి చెప్పిన దాన్ని బట్టి నీ గురించి మంచిగా ఆలోచించి నేనే పొరపడ్డానేమో అని అనుకున్నా కదరా. ఆ రోజు ఏం జరిగిందనేది నీకు తెలుసా అని అడిగేలోపే నీ బుద్ధి బయట పెట్టావని ఏడుస్తూ ఉండగానే ఆటో అతను పిలుస్తాడు. మన్విత కళ్ళు తుడుచుకుని వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తుంది. సాయంత్రం 7 అవుతుండగా వంశీ ఇంట్లోకి రాగానే హాల్లో కూర్చున్న వేదు కోపంగా వెళ్ళి వంశీ చెంప మీద ఒకడు కొడతాడు. వంశీ చెంప మీద చేయి పెట్టుకుని అలానే చూస్తుంటే, నీకు అసలు బుద్ధి ఉందా? ఆడపిల్లని అలా ఎవరైనా తీసుకొస్తారా? ఎవరైనా చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన లైఫ్ ఏమవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించావా? వంశీ, వేద్ అది నేను అంటూ భయంతో తడబడుతుంటే, వంశీ, నన్ను మన్విని కలపాలనే నీ ఆలోచన నా మీద నీకున్న ఇష్టం తప్పు కాదన్ను, కానీ దానికి నువ్వు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదంటాడు వేదు. మీ ఇద్దరిని కలపాలనే అనుకుని ఇలానే చేశానే కానీ వేరే ఏ ఉద్దేశం లేదు వేద్ అంటాడు. వేదు వంశీని హక్ చేసుకుని, నాకు తెలుసురా అని, సారీరా, నువ్వు ఇలా చేయడం వల్ల మనకు ప్రాబ్లం అయ్యి ఉండేదన్న కోపంలో నిన్ను కొట్టేశాను అంటాడు వేద్. వంశీ కూడా వేదను హక్ చేసుకుని, నేను కూడా సారీరా అంటాడు. మన్విత ఇంటికి వెళ్ళేసరికి రవీంద్ర గారు, అమృత గారు హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. మన్విత వాళ్ళ వైపు కూడా చూడకుండా తన రూమ్లోకి వెళ్తుంటే రవీంద్ర గారు, అమలు, ఏంటమ్మా ఇంత లేటు? ఇంటికి దగ్గరలోనే ఉన్నాను నాన్న, వస్తున్నాను అన్నావు కదా అంటారు. మన్విత వెనక్కి తిరగకుండానే, అది నాన్న, కల్పన కాల్ చేసింది, ప్రాజెక్ట్ గురించి ఏదో మాట్లాడాలని, అందుకే అటునుండి అటే తన ఇంటికి వెళ్ళాను అని చెప్తుంది. సరే తల్లి, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, ఇప్పటికే 3 రోజుల నుండి రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉన్నావు మీ అమ్మ కోసం అంటారు. ఫ్రెష్ అయ్యి వస్తాను నాన్న అని తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ, ఆ వేదన చూసినప్పుడల్లా నా మొహాన్ని మీకు చూపించలేకపోతున్నా నాన్న, వాడి వల్ల నేను ఇలా బాధపడాల్సి వస్తుందని, మిమ్మల్ని ఫేస్ చేయడానికి కూడా భయపడాల్సి వస్తుందని ఏ రోజు అనుకోలేదు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. రవీంద్ర గారు, అమృత, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఎంతసేపన అలా పడుకునే ఉండాలి అన్నావని ఇలా హాల్లో కూర్చోమని టీవీ పెట్టాను, ఎక్కువసేపు కూర్చుంటే ఇబ్బంది పడతావు అంటారు. అమృత గారు నవ్వి, నాకు ఆపరేషన్ అయింది హార్ట్కి అండి, మరి కూర్చోడానికి ఏం ప్రాబ్లం చెప్పండి అంటారు. ఈ మాటలన్నీ మీ కూతురు వచ్చా చెప్పు అమృత అంటారు ఆయన కూడా నవ్వుతూ. అమ్ములకు ఏదైనా నచ్చ చెప్పొచ్చు, అదే జాను అయితే అస్సలు వినదు. దానికి నేనంటే పిచ్చి ప్రేమండి, నా ఆరోగ్యం విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోదు పిచ్చి పిల్ల అని శ్రీనికాంత్ తలుచుకుంటారు అమృత గారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.